ఆ లేన్ కాదు కదా? షూర్ కాదు, నాకు తెలుసు ముందు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇల్లే కదా? హాయ్, ఐ హోప్ యూ లైకింగ్ మై వీడియోస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఈ కాన్వర్జేషన్ ఇప్పుడు మీరు ఎలానో చూడబోతున్నారు. ఇలాంటి ఇంకా కాన్వర్జేషన్స్ కావాలంటే, ఇలాంటి కాన్వర్జేషన్స్ని మీరు ఎంజాయ్ చేయాలంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద ఆప్షన్ ఇస్ బిలో. మీకు యూట్యూబ్ ప్రతి కొత్త వీడియో తెచ్చిస్తుంటుంది అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మ్యామ్ ఇక్కడ లెఫ్ట్ నుంచి చూపిస్తుంది, లెఫ్ట్ తీసుకోవాలా మ్యామ్ లేకపోతే ఎట్లా వెళ్దాం? లెఫ్ట్ తీసుకోవటం కాదు జితేష్, స్ట్రైట్ వెళ్ళాలి. చాలా సార్లు ఈ గూగుల్ మ్యాప్లు తప్పు చూపించేస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఎప్పుడు మనకేంటి, మన హాయిగా వెనక కూర్చుంటాం, డ్రైవ్ చేసే వాళ్ళకి ఎంత కష్టం అని. అదొకటి. నేను డ్రైవర్స్ హార్డ్ వర్క్ను కూడా నేను కన్సిడర్ చేస్తాను. చాలామంది కస్టమర్స్ ఏంటంటే యాజ్ ఇఫ్ డ్రైవర్ ఏదో వీళ్ళేదో బాస్లు తనేదో సబార్డినేట్ అన్నట్లు చూస్తూ ఉంటారు. అది నాకు ఇష్టం ఉండదు. అందుకని నువ్వు స్ట్రైట్ వెళ్ళు, మళ్ళీ లెఫ్ట్ తీసుకో. గూగుల్ మ్యాప్ని ఫాలో అయితే మనం చాలా సార్లు, మరి అది ఎందుకు అలాగ అవుతుందో మనకు తెలియదు కానీ చాలా సార్లు అట్లా చూపిస్తూ ఉంటుంది అది. ఓకే మ్యామ్, యాక్చువల్గా మీరు ఇంత థింక్ చేశారు డ్రైవర్ల గురించి, అది గ్రేట్ అంటాను నేను. మీరు యాక్చువల్లీ లైక్ అవును మనిషి అని గుర్తించారు, అది చాలు. మనిషి అని గుర్తించక ఇప్పుడు నువ్వు నీకు డ్రైవింగ్ వచ్చు, అది దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్. నాకు డ్రైవింగ్ రాదు, సో ఐ నీడ్ ఏ క్యాబ్. అలాంటప్పుడు నువ్వు నిన్ను గుర్తిస్తేనే కదా క్షేమంగా తీసుకెళ్ళగలుగుతావు. మ్యామ్, మీరు ఏదైనా టాపిక్ని ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంత మంచి అండర్స్టాండింగ్ ఉంది. లైక్ మీరు ఏమైనా వర్క్ చేస్తారా మ్యామ్? అంటే వాట్ డూ యూ డూ ప్రొఫెషనల్లీ? నేను ప్రొఫెషనల్గా అంటే నేను 2000 కన్నా బిఫోర్ బిట్వీన్ 1990 and 2000 I worked as a lecturer. Okay. In the Department of Mass Communications and Journalism at Vijayawada. Okay. After that నేను ఏమైంది అంటే మా హస్బెండ్ మా ఇల్లస్కి ఒక్కడే కొడుకు. ఓకే. వాళ్ళ పేరెంట్స్కి బాగలేదు. ఓకే. హెల్త్ ఇష్యూస్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ దట్ మా మామగారు క్రిస్టియన్ ప్రీచర్. ఓకే. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనం ఆయన రేడియోలో చెప్పారు. ఆర్ఆర్కే మూర్తి గారు మా మామగారు. నా పేరు ఓకే. మీ పేరు ఆర్ఆర్కే మూర్తి గారు, మీ మామగారు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్. ఓకే. సో వాళ్ళని అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఐ రిజైన్ మై జాబ్ అండ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. సో ఐ టుక్ కేర్ ఆఫ్ మై ఇల్లాస్, ఐ టుక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఓకే, గ్రేట్ మ్యామ్. అసలు లైక్ మీ కెరియర్ని సాక్రిఫైస్ చేసుకొని పేరెంట్స్ కోసం అంత సాక్రిఫైస్ చేశారంటే? కెరియర్ని సాక్రిఫైస్ చేశాను అని నేను అనుకోవట్లేదు. ఓకే. పేరెంట్స్ మనల్ని చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మనం అంతే బాగా చూసుకోవాలి. మనల్ని చిన్నప్పుడు వాళ్ళు ఎలాగ చూసారో వాళ్ళని అలాగే చూసుకోవాలి. ఆ విషయంలో నాకు మా హస్బెండ్ కోఆపరేషన్ చాలా ఉంది. ఆయన ఒకటే చెప్పేవాడు ఎప్పుడు. మా హస్బెండ్ జర్నలిస్ట్. ఓకే. ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, మన ఇంట్లో ముసలి, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఫెలోస్ అలాంటి మాటలు రాకూడదు. మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా మనం చక్కగా చూసుకోవాలి. ఎందుకు అంటే మా పేరెంట్స్కి నేను ఒక్కడనే సన్న, మీ పేరెంట్స్కి నువ్వు పెద్దమ్మాయివి, మీ చెల్లి ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటుంది, మీ తమ్ముడు ఎక్కడో ఉంటాడు. సో మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నువ్వు చూసుకోవాలి అని చెప్పేవాళ్ళు. అక్కడ ఎక్కడ నేను ఒబే అయ్యాను అంటే నా పేరెంట్స్ని కూడా చూసుకోవడానికి తను ఒప్పుకున్నాడు కదా. ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ వాళ్ళ అమ్మని నాన్నని చూసుకోవాలి అని అంటారు, కానీ లేడీస్ తరఫున అమ్మని నాన్నని చూసుకోవడానికి ఇష్టపడరు. సో నాకు మా హస్బెండ్కి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంది. సో బట్ ఆయన ఎంతో మంచి, అంటే ఐఎమ్ షూర్ దట్ ఈస్ అ వెరీ గుడ్ పర్సన్, అందుకే అట్లా లవ్ చేశారు అనుకుంటా. అవును అవును. సో అట్లా మేము మా పేరెంట్స్ ఇద్దరిని చూసుకున్నామనే తృప్తి ఉంది. నాకు
చేసేసుకుంటూ నేను చాలా సంపాదిస్తున్నాను, ఏ ముస్లిం నువ్వు ఒక పక్కన పడుండు, నేను చెప్పినట్టు విను, అలాగే డామినేట్ చేయటం కాదు కదా. చిన్నప్పుడు నువ్వు అల్లరి చేసినా, గోల చేసినా, ఎంత చేసినా వాళ్ళు బేర్ చేసి నీ కోసం అంత కష్టపడి చేసినప్పుడు ఇన్ రిటర్న్ నువ్వు ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. అది మేము చూపించుకున్నాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్లో. సాటిస్ఫాక్షన్ లేకుండా నీకు ఎన్ని కోట్లు వచ్చినా కూడా వేస్ట్ అయ్యేది. మ్యామ్, యాజ్ అ లెక్చరర్ ఉన్నప్పుడు మీరు ఏమేమి టాపిక్స్ నేర్పించేవారు? లెక్చరర్గా ఉన్నప్పుడు నేను ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని. అప్పుడు రిపోర్టింగ్, ఎడిటింగ్, తర్వాత కమ్యూనికేషన్స్ థియరీ, పబ్లిక్ రిలేషన్స్, మార్కెట్ రీసెర్చ్, ప్రెస్ లాస్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉండేవి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్పించేవాళ్ళు. అట్లా నేర్పించిన వాళ్ళల్లో కొంతమంది జర్నలిస్టులు అయ్యారు, కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్ళిపోయారు. 9 years జాబ్ చేసినా కూడా 9 years జాబ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా కూడా తర్వాత జాబ్ రిజైన్ చేసి వచ్చి నేను హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను చూడు, రెండు వైపుల పేరెంట్స్ గురించి. అది ఎక్కువ నా లైఫ్లో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే దేవుడి ఆజ్ఞకి లోబడ్డాం కాబట్టి గాడ్ గేవ్ దట్ పీస్ టు అవర్ హార్ట్స్ అనుకుంటా నేను. ఓకే మ్యామ్, మీకు జర్నలిజం అంటే ఇష్టమా మ్యామ్? అంటే లైక్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీ టీచింగ్ సైడ్ జర్నలిజం అంటే ఇష్టమా అంటే, నాకు పెళ్లి కాకముందు ఎంఏ జర్నలిజం చేయాలని ఉండేది. ఆ రోజుల్లో మా ఫాదర్ మళ్ళీ పీజీ చేస్తే పీజీ చదివినోడిని తెచ్చి చేయడం కష్టం, కట్నాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, తర్వాత చెల్లి పెళ్లి చేయాలి అని చెప్పి నాన్నగారు డిగ్రీ కాగానే నా పెళ్లి చేసేసారు. కానీ తర్వాత మా హస్బెండ్కి ఆ విషయం చెప్తే తను నన్ను ఎంఏ చదివించారు. అప్పుడు నేను ఇద్దరం ఒకే ఫీల్డ్ అయితే గొడవలు ఉండవు కదా, లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి నేను జర్నలిజం ఆప్ట్ చేసుకున్నాను. తను జర్నలిస్ట్ కాబట్టి నేను కూడా జర్నలిజం చేస్తే ఫీల్డ్లోకి వెళ్ళినా పర్వాలేదు, టీచింగ్ సైడ్ వెళ్ళినా పర్వాలేదు, ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పి, ఒకే ఫీల్డ్కి చెందిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే గొడవలు ఉండవు అని చెప్పి అప్పుడు అది ఆప్ట్ చేసుకున్నాను. బట్ తర్వాత ఆప్ట్ చేసుకున్నాక నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా కలిగింది. నేను ఐ స్టూడ్ యూనివర్సిటీ ఫస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్ పీజీలో. తర్వాత పిహెచ్డి చేయాలని అవి ఇవి ఉండేవి కానీ బట్ గర్ల్స్కి చాలా కష్టం ఆ రోజుల్లో చాలా కష్టం. అయినా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా, అన్నీ బ్యాలెన్స్ చేయడం అనేది, అన్నీ 100% పర్ఫెక్ట్గా చేయలేం కాబట్టి నేను అంతటితో వదిలేసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఆ దేవుడే నాకు ఆ ఐడియా ఇచ్చాడు. మ్యామ్, సార్ యాక్చువల్గా ఏం చేస్తారు మ్యామ్? అంటే లైక్ ఆయన గురించి అంతంత చెప్తున్నారు మీరు. ఐ మీన్ లైక్ ఐఎమ్ షూర్ ఈస్ అ గుడ్ పర్సన్, బట్ వాట్ డస్ హీ డూ ప్రొఫెషనల్లీ అండ్ వేర్ డస్ హీ వర్క్? ప్రొఫెషనల్లీ ఆయన జర్నలిస్ట్. జర్నలిస్ట్ ఎలాంటి కరప్షన్ లేకుండా సిన్సియర్గా, చాలా సిన్సియర్, హార్డ్ వర్కింగ్, ప్రొఫెషనల్ జర్నలిస్ట్, కమిటెడ్. ఈవెన్ టుడే తను ఇంకా వర్క్ చేస్తున్నారు. తను రిటైర్ అయిపోయిన తర్వాత తను న్యూస్ బ్యూరో చీఫ్గా చేశారు. చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆఫీస్ వాళ్ళు తనకి 6 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తనకి వర్క్ చేస్తూ ఉన్నారు. అంత ప్యాషనెట్. తనకి చాలా జర్నలిజం అనేది తన ప్యాషన్. ప్యాషన్ ఉండగానే సరిపోదు కదా, దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలి, సిన్సియర్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి, కరప్షన్ చేయకూడదు. ఇవన్నీ చేశారు కాబట్టి అలా ఉన్నారు. నైస్ మీటింగ్ యు మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. మన ట్రిప్ ఎలా ఉన్నా మంచి ఫ్రెండ్ లాగా ఉన్నావు నాయన. నేనేదో మా అమ్మతో వచ్చినట్టు ఉంది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఏమైంది? ఏం లేదు, కొంచెం ఆడ బైక్ ఉంది కదా, నా ఎస్టిమేషన్ కరెక్టేనా అని చెక్ చేసుకుంటున్నాను. ఈ చిన్న చిన్న గల్లీలలో ఏమవుతుందంటే మాకు స్క్రాచెస్ పడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక బైక్ నా నుంచి ఎంత దూరం ఉందని నేను ఎస్టిమేషనే వేస్తున్నాను. ఇంకోటి చీకటి కాబట్టి నాకు కూడా విజన్ అంత ప్రాపర్గా ఉండదు, 100% ఉండదు. ఆ లేన్ కాదు కదా, షూర్ కాదు, నాకు తెలుసు. ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇల్లే కదా మేడం, ఇది మీ ఇల్లే కదా, షూర్ కదా మీరు ఇదే గల్లీ కదా అని అడుగుతున్నా.
లవ్లీ మీటింగ్ యూ. ఫర్ మీ టు. హ్యాడ్ సో మచ్ మంచి నువ్వు యంగ్స్టర్ అయ్యండి, మంచి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ చక్కగా ఇంత మంచిగా కష్టపడుతున్నావు అంటే గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ, ఆశీర్వదించండి అన్ని జగన్. తప్పకుండా. ఇదే రైట్ సైడ్ బిల్డింగ్. ఓకే ఓకే బాయ్. బాయ్ మమ్, టేక్ కేర్.